నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. దువ్వాడ శ్రీనివాస్ ఇక కటకటాలు వెనక్కేనా? మాణిక్యం అనే జనసేన లీడర్ దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లాలో. అసలు అది ఏం కేసు, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే కార్తిక్ గారు. నమస్తే రమ్య. దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే కేసు నమోదైందని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అది అసలు ఏం కేసు సార్? మరో నోటు దూరగాడు జైలుకి వెళ్ళబోతున్నాడా? దువ్వాడ శ్రీనివాసు అరెస్ట్ కాబోతున్నాడా? ఎందుకు ఈ మాట అంటే, గుంటూరు నగలపాలెం పోలీస్ స్టేషన్లో నువ్వు చెప్పినట్టే మాణిక్యరావు అనేటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన ప్రధాన కార్యదర్శి కేసు నమోదు చేయడం జరిగింది. అతని కేసు ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే, పవన్ కళ్యాణ్ని ఇస్తూ వచ్చినట్టు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించట్లేదు, అదే డబ్బులు తీసుకొని ప్రశ్నించట్లేదు చంద్రబాబు నాయుడిని, అణిగి మణిగి ఉంటున్నాడు, బానిసగా బతుకుతున్నాడు, ఇలా అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. మరి డబ్బులు తీసుకున్నది ఏమన్నా దువ్వాడ శ్రీనివాస్ చూశాడా? నిరూపించగలడా? ఎందుకు ఇదే ఇష్టారీత్యం కామెంట్ చేశాడు? గతంలో కూడా ఇదే దువ్వాడ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నాయి. ఒకవేళ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు నమోదైంది కాబట్టి ఈయనకి అరెస్ట్ చేస్తే పాత కేసులు కూడా తిరగదోడతారు. ఓకే, ఆ పాత కేసులు ఈ కొత్త కేసు జైలుకి వెళ్తే పోసానికి ఇష్టమని ఎలా కేసుల మీద కేసులు ఎలా తిరుగుతూ ఉన్నాడో ఇప్పుడు చూస్తున్నాం కదా. పోసానికి ఇష్టమని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత నరసరావుపేట పోలీసులు పట్టుకెళ్లారు. అంటే ఒక కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తిని మరొక స్టేషన్ పోలీసులు పట్టుకెళ్తారు. నరసరావుపేట నుంచి అదోని పోలీసులు పట్టుకెళ్లారు. రాస్తా మొత్తం చక్కర్లు కొడుతున్నాడు. అదే ఫ్రీగా పోలీస్ వ్యాన్లో రాస్తా మొత్తం చుట్టేస్తున్నాడు. ఏదేమైనా ఇలా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇదే గట్టి పట్టే అవకాశం కనపడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ గత కొన్నాళ్ళుగా ఎలా వార్తల్లో ఉంటున్నాడని మనం చూస్తున్నాం. భార్యని వదిలేసి ఇంకొక మైలుతో సహజీవనం చేస్తూ, పైగా దబాయించుకుంటూ, నా ఇష్టం, నాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, అడల్టరీ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ నీతులు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏ పెళ్లి చేసుకున్నా చట్టబద్ధంగానే చేసుకున్నాడు, విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇతను విడాకులు ఇవ్వకుండా ఇంకొక వ్యక్తితోటి సహజీవనం చేస్తూ అడల్టరీ అంటున్నాడు. అడల్టరీ అంటే భార్యా పిల్లని వదిలేసి ఇంకో మైలుతో తిరగమని కాదు. ఒక సెక్సువల్ రిలేషన్స్ని ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగితే దానికి ఎలాంటి శిక్ష ఉండదు, అది నేరం కాదు అని చెప్పేది అడల్టరీ. కానీ భార్య పిల్లని వదిలేసి ఇంకొక మైలుతో సహజీవనం చేయటం, భార్య పిల్లని గాలి కొదిలేయటం అడల్టరీ కాదు. నిజానికి ఈ దువ్వాడ శ్రీనివాస్ కేసు కనుక ఆ తీర్పు చెప్పినటువంటి జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఫీల్ అవుతాడేమో, నా తీర్పుని ఇలా అన్వయించుకుంటున్నారా అని. అలా అన్వయించుకుంటూ బయట తిరుగుతున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎలా దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇంటర్వ్యూ ఇస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు రంగం సిద్ధం కాబోతుంది అన్నటువంటిది మనం వింటా ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకున్నారు అని కూడా మెన్షన్ చేశారు ఆయన. అంటే 50 కోట్ల కోసం చంద్రబాబు నాయుడు దగ్గర ఒదిగి ఉంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి. ఒక్క సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి. సంవత్సరానికి 2 సినిమాలు తీస్తే 200 కోట్లు వస్తాయి. ఆ సినిమా బాగా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి ఇంకా డబల్ వస్తాయి. ఆయనకి ఏంటి అవసరం? చంద్రబాబు దగ్గర 50 కోట్లు తీసుకోవడం అదే కదా. సరే, ఒక 5,000 కోట్లు తీసుకున్నా అర్థం కదా. 50 కోట్ల కోసం కకృతి పడాల్సిన అవసరం ఏముంది అసలు? అంటే ఇదంతా కూడా ఏదో తిట్టాలి కాబట్టి తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అనాలి, పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అంటే జగన్ దగ్గర మార్కులు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఏదో పదొప్ప చెప్తాడు అనే దానికోసం చేసే ప్రాపకం ఇదంతా. కేవలం జగన్ దగ్గర మార్కులు పొందడానికి చేసే ప్రయత్నం. లేదంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు, పవన్ కళ్యాణ్ తిట్టు అని చెప్పేసి, ఇదిగో ఇలా తిట్టు అని చెప్పేసి పంపిస్తాడు, సజ్జరామకృష్ణారెడ్డి ద్వారా పంపిస్తాడు. ఆ తిట్టాలి. మరి పార్టీ చెప్పిన తర్వాత తిట్టకపోతే పోస్టింగ్ ఉండదు కాబట్టి అతను పార్టీ చెప్పింది కాబట్టి తిట్టేస్తాడు. ఇప్పుడు పోసానికి ఇష్టం ఏం చెప్తున్నాడు? నాకేం తెలియదు పాపం, నాకు స్క్రిప్ట్ పంపిస్తారు, స్క్రిప్ట్ పంపించింది నేను తిట్టాలి, ఆ తిట్టినందుకు నెల జీతం ఇస్తారు. ఈ జీతం కావాలంటే వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ ప్రకారం తిట్టాలి. పవన్ కళ్యాణ్ ఇలా తిట్టాలి, చంద్రబాబు నాయుడిని ఇలా తిట్టాలి, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న మహిళని ఇలా తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఉన్న మహిళని ఇలా తిట్టాలి, నువ్వు బాగా బూతులు తిట్టగలవు కాబట్టి నీకే పంపిస్తున్నావు, ఇంకా బాగా నటించి తిట్టు, నీకు శాలరీ పెరిగింది. మామూలుగా ఆఫీసులో బాగా వర్క్ పర్ఫార్మెన్స్ ఉంటే శాలరీ పెంచుతారు, కానీ వైసీపీలో బాగా బూతులు తిడితే శాలరీ పెంచుతారు, పదవులు ఇస్తారు. కాబట్టి పోటీలు పడ్డారు. కొడా నానికి మించి వల్లభనే వంశీ, వీరిద్దరికీ మించి పోసానికి ఇష్టమంది, వీరిద్దరికీ మించి ఆర్కే రోజా, ఇలా పోటీలు పడ్డారు. నేను మాత్రం ఏం తక్కువ అని దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇన్ కేసు తన మీద కేసుల మీద కేసులు పడితే ఇప్పుడు ఈయన లైఫ్ టైం జైలు చుట్టూ తిరిగితే దువ్వాడ మాధురి పరిస్థితి ఏంది మరి? అంటే
ఆమెకు ఆప్షన్ ఉంది, దువ్వాడ మాదిరి కాదు, ఇంకా పెళ్లి చేసుకోరు వాళ్ళేమి. ఆమె ఇంటి పేరు వేరు, ఆమె భర్త వేరు, ఆమె పిల్లలు వేరు, వీరిద్దరూ చేస్తుంది అలర్టరీ అనే పేరుతో సహజీవనం. కాబట్టి ఆమె భర్త ఉంది, ఆమె భర్త కాడికి వెళ్ళొచ్చు, ఆమె పిల్లల కాడికి వెళ్ళొచ్చు. ఈయన తిట్టిన తిట్టకి ఈయన జైలు పాలు కావచ్చు. దీనికి దానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమకేమో జీవితం ఉంది, ఏమో జీవితాన్ని వదిలేసి ఈయనత ఉంటుంది, ఈయన భార్య పిల్లని వదిలేసి ఏమవుతూ ఉంటున్నాడు. కాబట్టి ఒక విషయం, వీళ్ళిద్దరు ఏ రిలేషన్లో ఉన్నా చేసిన తప్పులకైతే జైలు పాలు కావాల్సిందేగా. వీళ్ళు ఎలా అంటే తిరుపతిలో కొన్ని చేయకూడదని చెప్పి తిరుపతిలో కూడా చేసిన రకాలు వీళ్ళు. తిరుపతిలో కూడా కేసు నమోదైంది వీళ్ళ మీద. ఓ ప్రేమ పక్షులా తిరుగుతూ ఉన్నారు. సరే, ఈ ప్రేమ వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. కానీ చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు నమోదైంది. చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వరుసగా వైసీపీ నాయకుల మీద కేసులు నమోదవుతున్నాయి. నిన్న మన ఇద్దరం వీడియో చేసాం, విడదల రజని మీద కూడా కేసు నమోదైంది. ఆమె కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది. ఒకళ్ళు ముందు అరెస్ట్ అవుతారు, ఇంకోళ్ళు వెనక అరెస్ట్ అవుతారు. అరెస్ట్ కావటం మాత్రం పక్క. ఎవరి ముందు ఎవరు వెనక అన్నది మాత్రం లెక్కలు చేర్చుకోవాలి అంతే. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులందరూ నాకు భయపడుతూనే ఉండుంటారు కదా. ఖచ్చితంగా వైసీపీ నాయకత్వం మొత్తం భయపడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఆయన మాటలో నీకు అర్థం కాలేదా? అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ ఆ రకంగా తిడితే, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడినప్పుడు మిగతా నాయకులు మాట్లాడుకున్నట్టుంటారు. ఆ పార్టీ దాన్ని అలా తిట్టాలని చెప్తుంది, ఆ తత్వాన్ని బోధిస్తుంది. మనం ఇలా తిరితేనే మన బాధ్యత ఇదే, మనం తిట్టడమే మన రాజకీయం అని చెప్తుంది. దీన్ని జనం అసహించుకొని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసినా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఇప్పుడు గతంలో తిట్టిన ఏ ఒక్కళ్ళన్నా గెలిచిన వాళ్ళు ఉన్నారు చెప్పు? నేను పేరు చెప్తా. ఓడిపోయారా గెలిచారా చూడు ఒకసారి. కొడాలని ఓడిపోయాడా గెలిచాడా? వల్లభనేని గెలిచాడా ఓడిపోయాడా? పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రాజా, ద్వారంపూడి, తర్వాత ఇలా పోసానికి ఇష్టమల్లి అంటే ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు గట్ట అతను వదిలేద్దాం. కానీ ఎవరు గెలిచారు చెప్పు? పిక్కిన ఒక్కడన్నా గెలిచాడా? ఎందుకు? ఈ తిట్టడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ఈ రాజకీయం వద్దు అన్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో హుందాతనం లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కరెక్ట్ కాదన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫాలో అవుతున్నారంటే రేపు పులివెందులో ఓడిపోబోతున్నాడా? ఆయన కూడా ఓడిపోవడానికే రంగం సిద్ధం చేసుకున్నట్టున్నాడు. ఆయన వాళ్ళ ఫాదర్ పెట్టిన కంచికోట కాబట్టి పులివెందులో గెలుస్తున్నాడు. ఇలానే రాజకీయం చేస్తే, ఇలానే మాట్లాడితే పులివెందులో జగన్ ఓడిపోవడం కూడా ఖాయం. ఈ రాజకీయం కాదు కావాల్సింది. రాజకీయ నాయకుడిగా పరిణితి కావాలి, రాజకీయ నాయకుడిగా సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్గా మాట్లాడు, ఏదన్నా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న విధానం తప్పు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తప్పు. ఆయన 4 శాఖలకు మంత్రిగా ఉండి 4 శాఖల్లో ఈ పనులు కాలేదు, ఈ పనులు ఎందుకు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అడుగు ఒక పద్ధతి ఉంటుంది. బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో పేదలకు ఈ పథకాలు రాలేదు, వీటికి నిధులు పెంచండి అని అడుగు ఒక పద్ధతి ఉంటుంది. ఈ వ్యాఖ్యలు ఏంటి? నేను ఒక మాట మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, దువ్వాడ శ్రీనివాస్తో కూడా మాట్లాడిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇవాళ 21 ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎంత? 11 మంది ఎమ్మెల్యేలు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చారు? 170 స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ 21 స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చారు? 21 స్థానాల్లో పోటీ చేస్తే 21. ఈయన పర్సంటేజ్ ఎంత? సక్సెస్ రేట్ ఎంత? 100%. ఈయన సక్సెస్ రేట్ ఎంత? 7%. 7% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి 100% సక్సెస్ రేట్ ఉన్న ఇంకొక వ్యక్తిని వెక్కిరించేవాడా? ఇంకోటి స్థాయిని డిసైడ్ చేసేవాడా? కామెడీగా అనిపించట్లేదా? అనిపిస్తుంది. అది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత కూడా కాదు. సో స్థాయిలో ఇంత తేడా ఉంది. ఒకప్పుడు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, అది గతం. ఇప్పుడు ఇది వర్తమానం. వర్తమానాన్ని చూసి వర్తమానంలో మాట్లాడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన రాజకీయం, దువ్వాడ శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన రాజకీయం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, సజ్జల రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ పంపించాడు కదా, ఏది పడితే అది మాట్లాడితే పోసానికి ఇష్టమల్లి ఎలా రాష్ట్రం మొత్తం పోలీసు వాళ్ళలో తిరుగుతున్నాడో దువ్వాడ శ్రీనివాస్ కూడా అలా తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు మాధురిని ఒంటరి చేయాల్సి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ తేల్చుకోవాలి. అసలే కొత్త బిజినెస్ పెడుతున్నారు. హైదరాబాద్ లో మంచి షాపింగ్ మాల్, ₹1,00,00,000 బిజినెస్, బట్టలు కొనుక్కో పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఈ టైంలో దువ్వాడ శ్రీనివాస్ తోడు లేకుండా పోయాడు అంటే, జైల్లో ఉన్నాడంటే, మరి దువ్వాడ శ్రీనివాస్ కి వెళ్ళి లంచ్ బాక్స్ ఇస్తుండాలా, వ్యాపారం చేసుకుంటుండాలా మాధురి? అది చూడాలి. థ్యాంక్ యూ కార్తిక్ గారు.